హాయ్ అండి. అందరికి నమస్కారం. ప్రజెంట్ మేమొచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికైతే వచ్చాము. ఈ వీడియోలో ఈ ఆలయం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ముందుగా ఈ ఆలయం వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకు తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన ఆలయం. అలాగే ఈ ఆలయం యొక్క విశేషత ఏంటంటే చుట్టూ కోనేరు మధ్యలో 2 అంతస్తుల ఆలయం అయితే ఉంటుంది. పైన వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామివారు, కిందొచ్చేసి శ్రీ రాజేశ్వరి అమ్మవారు అయితే కొలువు తీరి ఉన్నారు. అలాగే ఈ క్షేత్రంలో మనకు చుట్టూ 16 అవతారాలలో స్వామివారైతే మనకైతే దర్శనమైతే ఇస్తారు. ఇక ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయితే ఆలయం అయితే తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ముందుగా వచ్చేసి మనకు శ్రీ గణపతి దేవాలయం అయితే ఉంటుందండి. స్వామివారికి ఒక నమస్కారం అయితే చేసేసుకోండి. దాని పక్కనే మనకు నాగదేవత ఆలయం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి శివరాత్రి సందర్భంగా భక్తులైతే శివమాలలైతే ధరించి స్వామివారికి అయితే సేవలైతే చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో మనకు సంవత్సరంలో 3 సార్లు బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయండి. ఒకటి వచ్చేసి మనకు శివరాత్రి రోజున 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. ఇక రెండవది వచ్చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి స్వామివారికి అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. ఇక మూడవది వచ్చేసి మనకు కార్తీక మాసంలో ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. వీటిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవండి. అంత అద్భుతంగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడైతే జరుగుతారు. ఇక లోపలికి చేరుకోగానే మనకు చుట్టూ 16 దేవాలయాలు అయితే ఉంటాయండి. స్వామివారు 16 అవతారాల్లో మనకైతే ఇక్కడైతే దర్శనం అయితే ఇస్తారు. ముందుగా ఈ 16 ఆలయాలని దర్శించుకొని తర్వాత శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని, అలాగే కింద వచ్చేసి మనకు శ్రీ రాజరాజేశ్వర దేవిని అయితే మనమైతే దర్శించుకోవచ్చు. ముందుగా ఈ చుట్టూ ఉన్నటువంటి 16 ఆలయాలను అయితే దర్శించుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఆలయాన్ని మీకు చూపే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ 16 ఆలయాల్లో మనకు ముందుగా వచ్చేది శ్రీ హరిహరేశ్వరుడి ఆలయం అండి. దాని తర్వాత శ్రీ మల్లీశ్వరుడి ఆలయం, మూడవది వచ్చేసి శ్రీ విముక్తేశ్వరుడి ఆలయం, నాలుగవది వచ్చేసి శ్రీ అఘోరేశ్వరుడి ఆలయం, ఐదవది వచ్చేసి శ్రీ అమరేశ్వరుడి ఆలయం, ఆరవది వచ్చేసి శ్రీ అమృతేశ్వరుడి ఆలయం, ఏడవది వచ్చేసి శ్రీ గంగాధరేశ్వరుడి ఆలయం, ఎనిమిదవది వచ్చేసి శ్రీ ఇష్టకామేశ్వరుడి ఆలయం, తొమ్మిదవది వచ్చేసి శ్రీ ముక్తేశ్వరుడి ఆలయం, 10వది వచ్చేసి శ్రీ కాళహస్తీశ్వరుడి ఆలయం, 11వది వచ్చేసి శ్రీ ఏకాంబరేశ్వరుడి ఆలయం, 12వది వచ్చేసి శ్రీ మణికర్ణికేశ్వరుడి ఆలయం, 13వది వచ్చేసి శ్రీ మహానందేశ్వరుడి ఆలయం, 14వది వచ్చేసి శ్రీ అమరావతీశ్వరుడి ఆలయం అండి, 15వది వచ్చేసి శ్రీ కాశీపతీశ్వరుడి ఆలయం, 16వది వచ్చేసి శ్రీ మంగళ గౌరీశ్వరుడి ఆలయం అండి. దాంతోపాటు మనం ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి వారిని కూడా మనమైతే ఇక్కడ దర్శించుకోవచ్చు. మొత్తంగా వచ్చేసి ఇక్కడ 21 ఉప ఆలయాలనైతే మనమైతే ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ 16 ఉప ఆలయాలను దర్శించుకున్న తర్వాత ఇక మెయిన్ టెంపుల్కి అయితే చేరుకుందాము. ఇక ప్రధాన ఆలయంలో మనకు స్వామివారు శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామిగా మనకైతే దర్శనమైతే ఇస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా సోమవారం రోజు, అలాగే కార్తీక మాసంలో, ఇంకా శివరాత్రి రోజు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ, అలాగే అర్చన, అభిషేకాలు అయితే ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలయానికి కిందనే ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. పదండి కిందికైతే వెళ్దాం. అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా అలంకరణ, అలాగే అర్చనలు, అభిషేకాలు అయితే ఘనంగా అయితే నిర్వహిస్తారు. అమ్మవారికి ఒక నమస్కారం అయితే చేసేసుకోండి. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.